భారతదేశం పెద్ద పెద్ద యుద్ధ బాంబర్ల కోసం ప్రయత్నం చేయాలి, చేస్తుంది కూడా. ఎందుకు ఒక పెద్ద బాంబర్ ఇప్పుడున్న సుఖోయ్ 30 MKI రఫేల్ లాంటి ఫైటర్స్ ఏంటంటే అవి మల్టీ రోల్ భిన్న పాత్రలు పోషిస్తాయి, కానీ ఇది బాంబర్స్ కావు. ఇప్పుడు ప్రపంచంలో బాంబర్లు ఉన్న దేశాలు మూడే మూడు. అవేంటి? చైనాకి H-6 అనే బాంబర్ ఉంది, భవిష్యత్తులో H-20 అనే బాంబర్ని తయారు చేస్తుంది. అదేవిధంగా రష్యాకి Tu-16, Tu-22, Tu-95, Tu-165M అనే బాంబర్స్ ఉన్నాయి, రకరకాల బాంబర్లు. అవి భవిష్యత్తులో Tu-165M అడ్వకేటెడ్ అంటే M2గా దాన్ని అడ్వాన్స్గా తయారు చేస్తుంది. అమెరికాకి B-1 లాన్సరు, B-2 స్పిరిట్, B-52 బాంబర్స్ ఉన్నాయి. వాటిని మళ్ళా B-22 రైడర్ కింద భవిష్యత్తులో తయారు చేస్తుంది. ఈ మూడు దేశాలకి అంటే చైనాకి, రష్యాకి, అమెరికాకి మాత్రమే బాంబర్స్ ఉన్నాయి ఇప్పటివరకు. ఇప్పుడు ఇండియాకి బాంబర్ అవసరం అనేది పడింది. ఎంత అంటే మొన్న ఇండో పాకిస్తాన్ యుద్ధం చూస్తే మన రఫేల్ ఫైటర్స్ కొన్ని కోల్పోయాం మనం. అదేవిధంగా కొన్ని సుఖోయ్ 30 MKIలు కూడా కొన్ని కోల్పోయి ఉండొచ్చు, మిరేజ్లు కొన్ని కోల్పోయి ఉండొచ్చు. అంటే మనం ఈ భిన్న పాత్రలు పోషించే బాంబర్స్ లోపలికి చొచ్చుకుపోవడం అనేది చాలా కష్టం. కానీ ఈ బాంబర్స్ ఉంటాయి చూడండి, ఈ పెద్ద పెద్ద బాంబర్స్, ఆ బాంబర్స్ అంటే ఒక మమ్మూత్ ఫైటర్స్, ఒక జెయింట్ ఫైటర్స్, ఒక పెద్ద అతి పెద్దదనమాట. అది వెళ్ళిందంటే ఆ బాంబర్స్ని ఏమంటారు అంటే, ఇప్పుడు మన రఫేల్ లాంటివి ఒక 20 యుద్ధ విమానాలు, రఫేల్ 20 యుద్ధ విమానాలు చేసే పనిని ఒక్క బాంబర్ చేస్తుందన్నమాట. ఒకే ఒక్క బాంబర్ చేయగలిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కనపడే Tu-160M ఇది రష్యా అమ్ములు పోదుల అతి పెద్ద అస్త్రం. ఇవి అమెరికా B-1 లాన్సరు, B-2 స్పిరిట్ కంటే చాలా పెద్దది. ఇది ఎంత అంటే ఇది ఒక్క ఫైటర్ 45 టన్నుల 45,000 కిలోలు 45 టన్నుల పేలోడ్ బాంబులు తీసుకెళ్తుంది అనమాట. ఇంకా ఎన్నో మిసైల్స్, ఆ మిసైల్స్లో కింజాల్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, ఇప్పుడు రష్యా అనుకోండి కింజాలు, జిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైల్ తీసుకెళ్తుంది. KH-101 అనే ఒక బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్ని తీసుకెళ్తుంది అది. ఓకే, అది ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ Tu-165M నాటో దేశాలు ఏమని పిలుస్తాయి అంటే బ్లాక్ స్వాన్, ఒక హంస అని పిలుస్తుంది అనమాట, లేదా బ్లాక్ జాక్ అని పిలుస్తుంది. ఒక ముసలి పెద్ద నక్క అని పిలుస్తాయి అనమాట. అవి ఎంత పెద్దదంటే 45 టన్నుల బాంబులు తీసుకెళ్తుందండి. అంటే ఇప్పుడు భారతదేశం 12 ఇలాంటివి కొనాలనుకుంటుంది. ఈ 12 కదలడం అంటే ఏంటంటే ఒక్కో బాంబర్లో 45 టన్నులు అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ లేదా కరాచీని మొత్తం నాశనం చేసి ఒక బాంబర్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని అటాక్ చేయడం అంత ఈజీ కాదు. అది ఎంతంటే ట్రోపోస్పియర్ దాటి వెళ్తుంది అనమాట, చాలా పెద్దగా వెళ్తుంది. లేదా భూమికి చాలా దగ్గరలో రాడార్లను తప్పించుకుని వస్తుంది అనమాట. రాడార్ క్రాస్ సెక్షన్ అనే ఒక టెక్నాలజీని అది యూజ్ చేస్తుంది. ఈ బాంబర్ వెనకాల చిన్న చిన్న బాంబర్స్ ఒక 20 వెళుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఒక 20 ఫైటర్స్ ఎప్పుడూ వెళుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, దాని రక్షణ కవచం అంత ఉంటుందన్నమాట. సో ఇది బాంబర్ లక్షణం. ఇప్పుడు ఈ బాంబర్ కోసం మళ్ళీ మనం వద్దాం. అసలు భారతదేశానికి ఇది ఎందుకు అవసరం? మోడీ గారు ఈ వేటలు ఎందుకు పడ్డారు? ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత మోడీ గారు ఎట్టి పరిస్థితులు ఈ బాంబర్ని అక్వైర్ చేయాలి, బాంబర్స్ని మనం తెచ్చుకోవాలి, బాంబర్స్ మన అమ్ముల పొదులు ఉండాలని దృఢ నిశ్చయంతో ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ బాంబరు ఎందుకు భారతదేశానికి లేవు? ఇప్పుడు దాకా 70 సంవత్సరాలు స్వతంత్రం అయింది. చైనా ఎప్పుడూ సంపాదించుకుని తయారు చేసుకుంది. ఈ రష్యా Tu-16M అనే Tu-16 అనే ఒక డిజైన్ అది చేసుకుంది. ఏది మన రష్యా నుంచి డిజైన్ కొనుక్కు తెచ్చుకుని లైసెన్స్ తెచ్చుకుంది. ఒక రకంగా చైనా విచిత్రంగా అది ఏమి తయారు చేయలేదు, అమెరికా రష్యాలే తయారు చేయగలిగినాయి. ఈ రష్యా మోడల్ అది ఉపయోగించుకుందనమాట. ఇది జరిగింది. ఇప్పుడు ఇండియాకి ఎందుకు లేవంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో బ్రిటిష్ వాడి నుంచి మనకి కొన్ని బాంబర్స్ సిద్ధిస్తే వాటిని 1968 వరకే వాడాం. కానీ అవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు ఇండియా వాటిని రిప్లేస్ చేయలేదు, మళ్ళీ కొనలేదు ఈ బాంబర్స్ని. ఎందుకు కొనలేదంటే ఇవి చాలా కాస్ట్ ఎఫెక్టివ్, మన నీడ్స్ అవసరం లేదు. ఇండియా, పాకిస్తాన్, చైనా వరకే మన నీడ్స్ ఉండేది. కాబట్టి మళ్ళీ దాన్ని అక్వైర్ చేసుకోవడానికి, కొత్త కొనడానికి, తయారు చేయడానికి అసలు ప్రయత్నం చేయలేదు. కానీ 1962 యుద్ధంలో ఒక పని జరిగింది. 1962 యుద్ధంలో నెహ్రూకి ఒక పెద్ద క్రిటిసిజం ఏంటంటే అప్పుడున్న బాంబర్లను, అప్పుడున్న యుద్ధ విమానాలను చైనా మీద వాడుంటే మనం గెలుద్దామని. కానీ ఎందుకు వాడలేదంటే అప్పటికే IL-లో 28 అని ఒక బాంబర్ చైనా దగ్గర ఉంది, రష్యా నుంచి తెచ్చుకున్నది. ఆ బాంబర్ వాడితే మన కలకట్టా, గౌహతి నగరాలు పాడైపోతాయి అనమాట. అందుకని నెహ్రూ ధైర్యం చేయలేదు.
అందుకే బాంబర్లు లేని కొరత 1962 యుద్ధంలోనే మనకు కనపడింది, తర్వాత యుద్ధాల్లో కూడా మనకు కనపడింది. ఇప్పుడు 2025లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఈ బాంబర్ల కొరత కనపడింది. ఈ బాంబర్లు ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్లు మనం అటాక్ చేసేసాం. మళ్ళీ అటాక్ చేసినప్పుడు మనకు ఆ బాంబర్ ఉండుంటే ఈ ఒక 20-30 యుద్ధ విమానాలు పంపించి కొన్ని కోల్పోవడం కంటే ఈ 2 బాంబర్లు వెళ్ళి మొత్తం పాకిస్తాన్ కొట్టేసిన అనమాట. అంటే బాంబర్ లేని కొరత మనకు వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో యుద్ధం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మోడీ గారు వేటాడుతున్నారు ఈ బాంబర్లు కొనడానికి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంకా యుద్ధం అంటూ జరిగితే చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకేసారి మన మీదకి వస్తాయి. ఈ ఒకేసారి వస్తే బాంబర్లు ఉంటే ఒక 10 బాంబర్లు 12 బాంబర్లు ఉంటే వాటిని తుత్తుని ఏల్చేయచ్చు ఆ నగరాలను, బీజింగ్ దాకా వెళ్ళిపోతాయి. ఎందుకంటే TU-165M అనేది 12,300 కిలోమీటర్ల రేంజ్తో పనిచేస్తుంది. అది అంటే ఊహించుకోండి, బీజింగు, షాంఘై అని చైనా నగరాన్ని ఏ నగరాన్ని అనేది అటాక్ చేయగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ పాకిస్తాన్ కరాచీ నగరాలను అటాక్ చేస్తాం. అందుకనే భారతదేశానికి ఒక 6 నుంచి 12 యుద్ధ విమానాలు మనకు కావాలని మనం కోరుకుంటున్నాం అనమాట. 6 నుంచి మనకి 12 ఈ బాంబర్లు కావాలని భారత్ చాలా ప్రయత్నిస్తుందండి. 6 నుంచి 12 బాంబర్లు కొనడానికి భారతదేశం చాలా ప్రయత్నిస్తుందని తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మరి ఈ బాంబర్లను పుతిన్ గారు మనకు అమ్ముతారా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏం గమనించాలి? ఎస్, పుతిన్ గారు ఏమంటున్నారు, మిత్రమా నీకు ఎందుకు ఇవ్వను. ఆల్రెడీ పుతిన్ గారు మనకి ఎప్పుడో అభయం ఇచ్చారు, ఈ బాంబర్లు కొనుక్కోండి, ఇవి చాలా పెద్ద బాంబర్లు అనమాట. ఈ బాంబర్ కాస్ట్ ఎంత ఉంటుందంటే ఒక్కొక్క దాని కాస్టు $250 మిలియన్. 12 కావాలి అంటే మనకి 12 కాస్ట్ $3 బిలియన్. సుమారు మనం ఇప్పుడున్న కాస్ట్లో 27,000 కోట్ల రూపాయలతో ఈ TU-165M బాంబర్స్ మనం కొనవలసి వస్తుంది అనమాట. అంటే $3 బిలియన్ అంటే చాలా ఎక్కువ. కానీ ప్రస్తుత భారతదేశానికి అది పెద్దది ఏం కాదు. ఎందుకు భారతదేశానికి కావాలంటే భారతదేశం ఇప్పుడు యుద్ధం చేయబోతే 3 దేశాలతో ఒకేసారి యుద్ధం చేయవలసి వస్తుంది. ఇప్పటి వరకు 2 ఫ్రంట్ వార్, ఇప్పుడు 3 ఫ్రంట్ వార్ అయిపోయిందండి ఇది. ఇదే విధంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం ఎదగబోతున్నాం. మీకు ఒక డిఫెన్స్ మ్యాగజైన్స్లో పెద్ద రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా మనకి పబ్లిష్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అనమాట. అందులో ఒకటి ప్రధానంగా వచ్చిందంటే 2047 నాటికి వికసిత భారత్ అయిపోతున్నాం. ఈ అభివృద్ధి కొనసాగాలి, వికసిత భారత్ అవ్వాలంటే ఈ సెక్యూరిటీ విజన్ 247లో ఇప్పుడు మనకు కనపడేది ఒక డిఫెన్స్ మ్యాగజైన్లో వచ్చిన పబ్లిక్, నో వికసిత భారత్ 247 వితౌట్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, మోడీ లెగసీ అంటనమాట. అంటే 2047కి మనం ఆర్థిక శక్తి అవ్వాలంటే చాలా దేశాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, ఒక పక్క అమెరికా కూడా మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అది మీకు చూసి ఉంటారు, భారత పాక్ల యుద్ధ సమయంలో పాకిస్తాన్కి చైనా ఆయుధాలు, టర్కీ ఆయుధాలు, అటు అమెరికా సపోర్టు, ట్రంప్ గారి సపోర్ట్. అంటే ఇండియా సూపర్ పవర్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మనం భారతదేశం సౌత్ ఏషియా, దక్షిణాసియా దాటి యుద్ధం చేయవలసిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇరాన్ చూడండి, ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా ఏం చేసింది, డిగో గార్షేకి B-1 B-2 ఈ స్పిరిట్ 2 ల్యాన్సర్ అనే బాంబర్స్ని పంపిందంటే ఇరాన్లో భయం మొదలైంది. అంటే ఏంటి, ఈ బాంబర్స్ మన దగ్గర ఉంటే శత్రువుకి సైకలాజికల్గా ఒక పెద్ద విప్లవం అనమాట. భయపడిపోతారు. ముందు ఈ బాంబర్ వెళుతుందంటే అది సామాన్యం కాదండి. 45 టన్నుల పేలోడు పదార్థాలను తీసుకుని అది ఆకాశంలో ఎగురుతుందంటే ఒక సిటీ ఇప్పుడు కరాచీ లాంటి సిటీని, ఒక బీజింగ్ సిటీని లేదా షాంఘై సిటీని సర్వనాశనం చేసి వచ్చేస్తూ ఒక బాంబర్ వెళ్తేనే చాలా కష్టం అనమాట. అందుకని దక్షిణ కొరియా కిమ్ జాంగ్ ఉన్నే భయపడతాడు. B-2 స్పిరిట్ బాంబర్స్ దక్షిణ కొరియాలో ఉంటే, జపాన్లో ఉంటే. అంటే అంత హ్యూజ్ బాంబర్స్. ఎంత అంటే మీకు మన భాషలో చెప్పాలంటే ఈ రష్యా TU-160 బాంబరు ఆకాశంలో ఎగురుతూ ఉంటే దాని సౌండ్ సముద్రంలో కొన్ని 100 మీటర్లకు వినపడుతూ ఉందంట. సముద్ర జలరాశులే భయపడతాయి అనమాట. ఆ సబ్మెరైన్కి అందుతుంది. అది అంత హ్యూజ్ బాంబరు. అలాంటి బాంబరు ఒక సిటీ మీద ఎగురుతుంది అనుకోండి, మన నెత్తి మీద సిటీ మీద, అక్కడ అద్దాలన్నీ పగిలిపోతాయి అనమాట. అదే భయకంపితులను చేసేస్తుంది, శత్రువుని భయపుట్టిచ్చేస్తుంది. ఎంత అంటే ఒక వర్షపు చినుకులు వచ్చినట్టు బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట అది. అంటే అంత మీకు చెప్తున్నాను అనమాట. అందుకని ఇప్పుడు ఇండియా 6 బాంబర్స్ ఫస్ట్ కొంటానందుకుంది. కానీ ఈ భారత పాకుల యుద్ధం తర్వాత 12 TU-160M బాంబర్స్ని భారతదేశం కొనడానికి ప్రయత్నం చేస్తుంది. రష్యా కూడా రెడీగా ఉంది. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ ఈ TU-160 బాంబర్స్ ఉన్న దాన్ని కొంచెం పేల్చేసింది అనమాట. అంటే ఏంటి, రష్యాకే కొరత ఉంది. కానీ రష్యా దగ్గర
అవి కాజన్ అనే ప్లాంట్లో అవి ఎంత అంటే సంవత్సరానికి ఒక 10 ఫైటర్స్ని ఇలాంటి తయారు చేయగలదు. అంటే ఏంటి, భారతదేశానికి తక్షణ అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే చైనా H6 జియాన్ H6 అనే బాంబర్స్ రెడీగా ఉన్నాయి. దాని దగ్గర ఒక 120 బాంబర్లు ఉన్నాయి చైనా దగ్గర. ఇప్పుడు భారత పాకల యుద్ధం అంటూ మళ్ళీ వస్తే ఆపరేషన్ సింధూర్ ఎక్స్టెంట్ అయ్యి ఈ చైనా H6 ఈ జియాన్ బాంబర్స్ని ఒక 10 బాంబర్స్ని పంపిస్తుంది దానికి, లేకపోతే మనల్ని అటాక్ చేస్తుంది. అందుకని మనకి తక్షణం కావాలి, రెడీమేడ్గా తెచ్చేయాలి. అందుకే రష్యా నుంచి మనం Tu-165M అనే బాంబర్స్ని అత్యాధునికమండి. ఇవి అమెరికా యొక్క B1 ల్యాన్సర్ B2 స్పిరిట్ కంటే చాలా అధునాతనమైనవి, చాలా ఎక్కువ పేలోడ్ తీసుకెళ్తాయి. 45 టన్నులు, అవి 22-23 టన్నులే ఉంటుంది అందులో కూడా. సో ఈ బాంబర్ని మనం రెడీమేడ్లో చైనా నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. Su-57 5th జనరేషన్ ఫైటర్స్తోగా. ఒక్క రకంగా ఈ 161 ఈ రష్యా యొక్క టాప్లో 165M ఇండియాలో వాలితే చైనా, పాకిస్తాన్ మన భారతదేశం వైపు చూడడానికే భయపడతాయండి. అమెరికా కూడా భయపడుతుందంటే మీరు ఊహించుకోవచ్చు. ఈ బాంబర్స్ మన దగ్గరికి వస్తే వీటిలో కింజాల్, భారతదేశంలో ఉన్న బ్రహ్మోస్ బ్లాక్ 2 అని తయారవబోయే మనకి హైపర్సోనిక్ మిసైల్ని కూడా దీంట్లో పెట్టవచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద మిసైల్, ఈ పృథ్వీ ఎయిర్ టు ఎయిర్ అస్త్ర మిసైల్ ఒకటి ఉన్నాయి, వాటిని పెట్టవచ్చు. ఈ మెటియోర్ అనేవి, స్కాల్ప్ అనే మిసైల్స్ ఒకటి ఉంటాయి, వాటిని కూడా ఇందులో పెట్టవచ్చు. హ్యూజ్ పేలోడ్ అనమాట. ఇది ఎంత అంటే భారతదేశం యొక్క సరిహద్దు దాటకుండానే ఈ రాజస్థాన్, ఢిల్లీ దగ్గరుండి ఈ యొక్క పాకిస్తాన్ని అటాక్ చేయగలిగితే అనమాట. 4500 కిలోమీటర్లతో మిసైల్ ఉన్నాయి కాబట్టి KH-101 మిసైల్ ఉంది అందులో. ఆ మిసైల్తో పాటు ఈ రష్యా నుంచి మనం ఈ బాంబర్స్ రావాలని కోరుకుంటున్నాను. భారతదేశం దగ్గర హ్యూజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ సుమారు $690 బిలియన్ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. డిఫెన్స్ బడ్జెట్ కూడా సుమారు $90 బిలియన్. ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత 50,000 కోట్లు, ఇంకా అంటే సుమారు $2.5 బిలియన్ అత్యధికంగా ఇచ్చింది భారతదేశం. ఇంకోటి కూడా చెప్తుంది ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకెవరైనా, వాయు కానీ త్రివిధ దళాలు ఎవరైనా ఏ ఆయుధం కావాల్సిన ఇస్తాం, అవసరమైతే డిఫెన్స్ బడ్జెట్ ఇంకొక $10 బిలియన్ అయినా పెంచుతాం, ఇంకో 1,00,000 కోట్లైనా ఇస్తాను, మీరు రెడీ అవ్వండి అని పుతిన్, మోడీ గారు చెప్పడం వల్ల ఈ పుతిన్ నుంచి Tu-165M ఫైటర్స్ రాబోతున్నాయి. ఇప్పుడు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్లు ఎవరో ఇండియాలో రాబోతున్నారు. ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు కూడా రష్యా వెళ్ళబోతున్నారు. రష్యా వెళ్ళినప్పుడు ప్రధానంగా మాట్లాడేది రెండే, 5th జనరేషన్ ఫైటర్, Tu-165M ఫైటర్స్, బాంబర్స్ని మనం కొనుక్కోవడం. ఏమైనా వేటాడితే సరిపోదు, వేటాడితే ఆ బాంబర్ కూడా దొరకాలి. ఎందుకంటే చాలా అత్యాధునికమైందనమాట. ఈ బాంబర్లు ఎవరు అమ్ముల పోదులో ఉంటుందో వాళ్ళని సూపర్ పవర్, మిలిటరీ సూపర్ పవర్గా ప్రపంచం అంతా పరిగణిస్తుంది. 200 దేశాలు. ఇప్పుడు అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది, చైనాకు ఉంది. మరో దేశం అవ్వబోయేది 4వ దేశంగా అవతరించేది ఇది. మరి ఇక్కడ ఒక క్వశ్చన్, భారతదేశం ఈ బాంబర్స్ని ఎందుకు తయారు చేయకూడదు ఇలాంటి అంటే, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఈ బాంబర్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు 5th జనరేషన్ ఆమ్కాయే 2034 రాబోతుంది. ఇప్పుడు నుంచి గట్టిగా ప్రయత్నిస్తే, ఎంతో చాలా హరీబరీగా చేస్తే ఈ బాంబర్ని తయారు చేయాలంటే చాలా కష్టం. కానీ రష్యా ఇంకొక బాంబర్ని తయారు చేస్తుంది, Tu-PAC-MD అని. ఈ యొక్క TU-PAC అనే ఒక పెద్ద బాంబర్ తయారు చేయబోతుంది రష్యా ఫ్యూచర్లో. ఈ బాంబర్ని తయారు చేయడానికి దాని దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇది జాయింట్ డెవలప్మెంట్. ఇప్పుడు బ్రహ్మోస్ తయారు చేసినట్టు మన ఇద్దరం ఇది జాయింట్గా తయారు చేద్దాం అంటుందన్నమాట రష్యా. కాబట్టి ఇండియా అది సీరియస్గా పరిశీలిస్తుంది. అంటే Tu-PAC-TD అనే ఈ బాంబర్ని, అధునాతన బాంబర్, ఇప్పుడు Tu-160M కంటే అత్యాధునికమైన బాంబర్, ఫ్యూచర్ బాంబర్, 21st సెంచరీ బాంబర్ని తయారు చేస్తుంది. ఆ బాంబర్ తయారీలో సంయుక్తంగా ఇండియా, చైనా ఉండి మనం డబ్బులు పెడితే వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నీ వస్తుంది. సో ఈ విధంగా భారతదేశం కూడా పరిశీలిస్తుంది. అంటే ఏంటి, భారతదేశం సొంత బాంబరు స్వదేశీ టెక్నాలజీలో ఆత్మనిర్భర్ భారత్లో తయారు చేస్తేనే 21st సెంచరీ 2047 భారతదేశం 100వ స్వతంత్ర దినోత్సవం నడుపుకునేటానికి ఓన్ బాంబర్లు భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేటట్టు తయారవుతుంది భారతదేశం. సో ఎనీహౌ ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది బాంబర్. ఈ బాంబర్ వేటలో భారతదేశం పడింది. కొన్ని నెలల్లోనే Tu-165 బాంబర్ ఇండియాలో ఉండబోతుందంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే రష్యా రెడీగా ఉంది, మనం తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా Su-57 అండ్ 5th జనరేషన్ ఫైటర్స్ కూడా తెచ్చుకుంటున్నాం. అప్పుడే ఇంకా అంటే ఇక్కడ ఒకటి ఉంటుందండి, శత్రువు యుద్ధానికి రాకూడదు, యుద్ధానికి రాకుండా ముందే ఆపేవే ఆయుధాలు చూసి ముందు ఆగిపోతారు. ఈ బాంబర్స్ భారతదేశంలో వాలి ఉన్నాయంటే అసలు ఇప్పుడు S-400 వీటితో కలిపితే చైనా కూడా మన వైపు కన్నెత్తి చూడదు. అప్పుడే మనం ఆర్థికంగా ఒక పవర్ఫుల్ కంట్రీగా 2047కి అవతరించగలుగుతాం. ఒక కన్నెత్తి చూసినా మన ఆర్థికానికి ఎటువంటి నష్టం లేకుండా మనం ఆ దేశాలను ఆపవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ సింధూరు
తొందరగా ఎందుకు ముగించామంటే ఇలాంటి బాంబర్లు కొడుతుంది. ఒకవేళ చైనా పాకిస్తాన్తో కలిసిపోయింది అనుకోండి, మనకి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కష్టమైపోతుంది. అందుకని ఆపరేషన్ సింధూర్ని స్లోగా ఆపగలిగాం. ఈసారి యుద్ధాన్ని ఆపకుండానే ప్రపంచంలో ఆర్థిక శక్తిగా అవతరించే శక్తిని వచ్చేదే ఈ బాంబర్స్. ఈ బాంబర్ TU-165M భారతదేశంలో కొన్ని నెలల్లో భారత అమ్ముల పొదిలో భారత ఈ యొక్క అజ్మీరా వెస్ట్ బెంగాల్ దగ్గర పంజాబ్ దగ్గర ఎయిర్ బేసిస్లో దిగబోతుందంటే భారతీయులకి చాలా సెలబ్రేషన్ మూమెంట్ అండి. శత్రువులకి వణుకు పుట్టే అతిపెద్ద న్యూస్ కూడా.